అందరికీ నమస్కారం। ఈ రోజు ఒక గొప్ప అమ్మవారి చరిత్ర గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను। శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర। ఈ అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకోవడం ఓ అదృష్టమనే చెప్పుకోవాలి। చాలా విశేషమైన కథ, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి। ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ వేల కొలది భక్తులను ఆకర్షిస్తుంది। అక్కడ వెలసిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్థకమైంది అని భక్తులు ఎంతో సంతోషపడుతూ ఉంటారు। మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయసు వరకు పెరిగిన వాసవి మాత గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం। పెనుగొండ నగరంలో కుసుమ శ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు। ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి। పెళ్ళయి చాలా కాలం దాకా సంతానం కలగలేదు। అందుకని కుసుమ శ్రేష్ఠి యాగం చేశారు। ఆయన చేసిన యాగానికి ఎంతో సంతోషించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కౌసుంబిని భుజించమని చెప్పింది। ఆ ఫలములను భుజించిన కౌసుంబి 10 నెలల్లోనే ఒక ఆడబిడ్డను ఒక మగబిడ్డను కవల పిల్లల్ని ప్రసవించింది। పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశంతో జన్మించినందువల్ల ఆడ శిశువుకు వాసవి అని, విష్ణు అంశంతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు। కుసుమ శ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు। చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచాడు కుసుమ శ్రేష్ఠి। వాసవి విరూపాక్షలు యుక్త వయస్కులయ్యారు। ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు। అలా వెళ్తున్నప్పుడు కుసుమ శ్రేష్ఠి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు। అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ అలానే నిలబడిపోయాడు। మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకెళ్లి కుసుమ శ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకొని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు। మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమ శ్రేష్ఠికి తెలియజేయగా, అయ్యా, మేము వైశ్యులము, క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యమందుకోలేము అని చెప్పాడు। ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనకాడనని తెలుపమని మంత్రిని మళ్లీ రాయబారానికి పంపాడు విష్ణువర్ధనుడు। దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు। ఇది ఇలా ఉండగా వాసవిని తీసుకుని వెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకి బయలుదేరాడు। ఊరి ప్రజలందరికీ ఈ విషయం తెలిసింది। ఈ వివాహం జరగకూడదని కుసుమ శ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదు అంటే వాసవి అగ్ని ప్రవేశం చేయాలి అన్నారు। రాజుకు భయపడి ప్రజలు కూడా అగ్ని ప్రవేశం చేయడానికి ముందుకొచ్చారు। కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయాన్ని తెలుపమన్నాడు కుసుమ శ్రేష్ఠి। తండ్రి, అంబికా అంశమైన నేను మానవ మాతృలను వివాహమాడలేను, అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా అని అగ్ని ప్రవేశం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పింది వాసవి। అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి, అందరూ ఒకేసారి అగ్ని ప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కొక్క కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలు అని చెప్పింది। వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణాలు చేసింది। అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు। వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకాక ఆమెను తాకిన అగ్ని జ్వాలలు కూడా శాంతించాయి। అంబిక తన విశ్వరూపాన్ని చూపింది। ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను, నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు, నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయిన వారందరూ మోక్షాన్ని పొందుతారని తెలిపింది వాసవి। విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సమీపంలోకి ప్రవేశించాడు। వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు। ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది। విష్ణువర్ధుని మరణం గురించి తెలిసిన అతని కుమారుడు కృంగిపోయాడు। తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరింపబడ్డాడని తెలుసుకున్నాడు।
పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుణ్ణి కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు. విరూపాక్షుణ్ణి పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇదండి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై వాసవి.